मानिष्य माले सत्यत्व मध्ये मातृनादिस्वागरा सर्वे समस्त देवताओं सुंदरा ऋग्वेदो यजुर्वेदो अधर्ववेदो गंगे जमुने गंगा गोदावरी पंचगंगा प्रकीर्तना आयांतो श्री महागणपति पूजार्थम हरिशोदक देव आत्मानां पूजा द्रव्याणि संप्रोक्तं महागणपति पूजा द्रव्याणि संप्रोक्तं महागणपतिमावाहयामि पूजामि ओम दुर्गाय महं एकदंताय महं भजनंजिकाय महं नवोदयाय महं आदि
ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఊర్లోకి వచ్చే వెహికల్స్కి ఊర్లో వెహికల్స్ ఎవరైతే ఊర్లో రెసిడెంట్స్ వాళ్ళకి మూవ్మెంట్ రిస్ట్రిక్ట్ వాళ్ళ వెహికల్స్ మాత్రం అలా చేసేది రిమైనింగ్ భక్తులు వచ్చిన వాళ్ళు గురిపెట్టు పార్టీ కదిరి అభివృద్ధి కొరకు ఎమ్మెల్యే కందికుంట గారి ప్రసాద్ గారి ఆధ్వర్యంలో అధికారులు అనధికారులు పాత్రికేయులు ప్రముఖులు అందరితో కూడా ఒక పెద్ద సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అనేక రకాలైన సలహాలు వచ్చాయి. ఆ సలహాలన్నింటినీ కూడా అధికారులకి ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయమని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ఈ విషయంగా నేను ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా, శాశ్వత అభివృద్ధి అనేటువంటిది మన అందరికీ కూడా లాభదాయకం. తాత్కాలికంగా మనం కొన్ని ఇబ్బందులు పడ్డా కూడా శాశ్వతమైన అభివృద్ధి జరిగినప్పుడు మన యొక్క ఏరియా విలువలు పెరుగుతాయి, మన ఆస్తుల విలువలు పెరుగుతాయి, మన పిల్లలు భద్రంగా ఉంటారు, మన ఊరు బాగుంటేనే మనం బాగుంటామనేటువంటి ఆలోచనతో మనమంతా వెళ్ళాలా. ఎప్పుడైనా అభివృద్ధి జరిగేటువంటి సమయంలో కొన్ని నిర్ణయాలు కఠినంగా ఉంటాయి. మనం బాగా అలవాటు పడిపోయి ఉంటాం. ఎక్కడ కావాలంటే అక్కడ వెహికల్ పార్క్ చేయడం, అడ్డం పెట్టడం, లేదా ఎవరైనా వచ్చినా కూడా దాన్ని తీయకపోవడం, ఎవరైనా బయట ఊరు నుంచి వచ్చిన వ్యక్తులు వచ్చినప్పుడు కూడా కొంచెం అహంకారంతో మాట్లాడడం, ఇవన్నీ చూసిన తర్వాత అనేక మంది బాధపడుతూ ఉంటారు. వాళ్లకు వ్యక్తిగతంగా ఆ నొప్పి కలిగినప్పుడు మాత్రమే వాళ్ళు బాధపడతారు. మిగతా సమయంలో వాళ్లే ఆ యొక్క పని చేస్తూ ఉంటారు. కాబట్టి నేను ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, మనం అందరము కూడా చట్ట పరిధిలో ఈ ప్రాంత అభివృద్ధి కోసం మనసా వాచా కర్మణ పనిచేద్దాం. ఇక్కడ ఈసారి ప్రసాద్ గారు కూడా ఖచ్చితంగా మా మీద ప్రెజర్స్ ఉన్నా కూడా అభివృద్ధి విషయంలో మేము ఎక్కడ కాంప్రమైజ్ కామని చెప్పేసి వాళ్ళు చెప్పడం అనేటువంటిది చాలా ముదావహం. ఇక్కడ అధికార పక్షం కానివ్వండి, ప్రతిపక్షం కానివ్వండి, ఇంకెవరైనా కానివ్వండి, ఏరియా డెవలప్మెంట్ విషయంలో మాత్రం ఎవరు కూడా కాంప్రమైజ్ కాకూడదని కొన్ని రోజుల పాటు ఇవి కఠినంగానే ఉన్నా కూడా మనం అందరము అలవాటు చేసుకోవాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఇవాళ కదిరి పట్టణంలో గౌరవ శాసనసభ్యులు కందికుంట ప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఐమాక్స్ లైట్స్ ప్లస్ సీసీ కెమెరాస్ ఇన్స్టలేషన్ ప్రోగ్రామ్కి ఇనాగరేషన్ జరిగింది. అందులో భాగంగా పట్టణంలో ఉన్న అందరితోటి సమావేశం ప్లస్ పాత్రికేయ మిత్రులతో సమావేశం జరిగింది. మన పట్టణంలో ఉన్నటువంటి ప్రధానమైన సమస్యలు చర్చించి వాటికి ఏదైనా సొల్యూషన్ అనే దాని మీద బ్రెయిన్ స్టార్మింగ్ సెషన్ జరగడం జరిగింది. ఇందులో భాగంగా మేజర్గా ఫోకస్ చేసిన ఇష్యూస్ పార్కింగ్ ప్లేసెస్ వెహికల్ రిస్ట్రిక్షన్ చేయడం కానివ్వండి, బయట నుంచి వచ్చే హెవీ వెహికల్స్ రిస్ట్రిక్ట్ చేయడం కానివ్వండి, అలాగే ట్రాఫిక్ ఇష్యూస్, తర్వాత బిజినెస్ పీపుల్ లోడింగ్ అన్లోడింగ్ ఇష్యూస్ వాటి మీద, తర్వాత గంజాయి డ్రగ్స్ వీటిని అరికట్టే విధానం మీద, ఇట్లా సో మెనీ ఇష్యూస్ ఇవాళ డిస్కషన్ జరిగింది. దాని మీద అధికారులకు అందరికీ దిశానిర్దేశం చేయడం జరిగింది. సో రాబోయే రోజుల్లో 1-2 వారాల్లో అధికారులంతా ఆ కార్యాలయంతో అంటే ఆ ప్లాన్తో యాక్షన్ ప్లాన్ తోటి ప్రజల ముందుకు వస్తారు. ప్రజలకు ఒక అవేర్నెస్ క్యాంప్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. అందరికీ ముందుగానే తెలియపరచడం జరుగుతుంది. దీనికి ప్రజలందరూ సహకరించి మన ఊరిని అభివృద్ధి చేసుకునే దానికి అందరూ మనస్ఫూర్తిగా భాగస్వాములు కావాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఒక మేజర్ చేంజ్ అనేది మన ఊర్లో ఉండాలని మనం కోరుకున్నప్పుడు మన నుంచి కూడా చిన్న చిన్న త్యాగాలు అనేవి తప్పనిసరిగా దానికి మనం సిద్ధంగా ఉంటే మన ఊరు బాగుపడుతుంది. కాబట్టి దానికి అందరికి కూడా ప్రజలందరూ సిద్ధంగా ఉంటూ అధికారులకు కానీ ముఖ్యంగా మాకు కూడా కొంచెం ప్రెజర్ ఉంటుంది. చిన్న చిన్న తప్పులు చేసేటప్పుడు మాకే ఫోన్ చేసి చెప్పండి సార్ పోలీసులు కలిగింది అనుకుంటాం. మేము ఏదో కార్యకర్తల మీద ప్రెజర్తో మేము కూడా ఫోన్లు చేస్తుంటాం. మేము కూడా మా పద్ధతులు మార్చుకోవాల్సిన అవసరం ఉంది. సో వీటన్నిటిలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం వహించి మా పరిధిని కొంచెం ప్రతి ఒక్కరి పరిధిని కొంచెం వాళ్ళ పరిధిలో కొంచెం మార్పుకి
అనుకూలంగా వ్యవహరిస్తే పట్టణం బాగుపడుతుందని ఆశిస్తూ అందరూ సహకరించాలని చెప్పేసి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను.